ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు, ఓ జనక మహారాజా, ఈ కార్తీక పురాణము గురించి ఎన్నో కథలు నీకు చెప్పి ఉంటిని. ఈ కార్తీక మాస పురాణము గురించి, ఈ కార్తీక మాస మహత్యము గురించి ఎంత చెప్పినను ఎంత విన్నను తనివి తీరదు. ఇంకనూ చెబుతాను, విను. ఈ కార్తీక మాసములో శ్రీమన్నారాయణుణ్ణి అవిషి పూలతో పుండరీకములతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినటువంటి ఫలితము కలుగును. అంటే అవిషి పూలు తెలుసు కదండి. ఆ అవిషి పూలతో శ్రీమన్నారాయణుని పూజించిన పుండరీకములు అంటే తెల్లని తామర పుష్పాలన్నమాట. తామర పుష్పాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర తామర పూలు, ఇక రెండవది తెల్ల తామర పూలు. ఆ తెల్ల తామర పూలనే పుండరీకములు అని పిలుస్తారన్నమాట. ఆ పుండరీకములతో, అవిషి పూలతో, తులసి దళములతో ఎవరైతే ఈ కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తారో వాళ్లకు చాంద్రాయణ వ్రతము చేసినటువంటి ఫలితం కలుగుతుంది. తదనంతరము పురాణ శ్రవణము చేయాలి. పురాణము చదివి వినిపించినను విన్నను వారందరికీ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీని గురించి మరి ఒక ఇతిహాసము ఉన్నది, దాని కూడా నీకు చెబుతాను, విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు. పూర్వము కళింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక వంట బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఇతడు జన్మతః బ్రాహ్మణుల ఇంట్లో పుట్టిన వంట బ్రాహ్మణుడిగా మారి, అంటే ఎవరిళ్లలో అయినా పెళ్ళిళ్ళు జరుగుతుంటే అక్కడ వెళ్ళి వంటలు చేయడం, అదేవిధంగా నామకరణాలు జరుగుతుంటే అక్కడ వెళ్ళి వంటలు చేసి వడ్డించడం, తద్దినాలు జరుగుతుంటే అక్కడ వంటలు చేసి వడ్డించడం, ఇది అతడి వృత్తి అన్నమాట. ఇంతవరకు అయితే పర్వాలేదు. ఈ మందరుడు మత్తు తాగడం నేర్చుకున్నాడు. కళ్ళు తాగుచు, మాంసం తినుచు, హీనజాతి స్త్రీల సాంగత్యము చేయుచు, చెయ్యరాని పాపాలన్నీ కూడా చేస్తాడు. ఇంట్లో నిత్య పూజను విడిచిపెట్టేశాడు, దీపారాధన విడిచిపెట్టేశాడు, భగవంతుడికి నమస్కారం చేయడం కూడా విడిచిపెట్టేశాడనమాట. ఈ మందరుడు చేయరాని పాపకార్యాలన్నీ కూడా చేస్తూ అతడు నాస్తికుడిగా మారిపోయాడు. ఈ మందరుడి భార్య పేరు పుణ్యవతి. ఈవిడ పేరుకు తగినట్లే చాలా మంచి పుణ్యకార్యాలు చేస్తూ ఉండేది. మహాగుణవతి, శీలవతి, కలలోనైనా పరాయి పురుషుణ్ణి తలుచుకునేది కాదు. తన భర్త ఎంత దుర్మార్గుడైననో ప్రతినిత్యము భర్తను సేవించుచు, భర్తను పూజించుచు, భర్త మాటకు ఎదురు చెప్పకుండా నడుచుకునేది ఈ పుణ్యవతి. ఈ మందరుడు వంట బ్రాహ్మణుడు కదా, అందరిళ్లలోనూ చక్కగా వంటలు చేస్తూ వాళ్ళిచ్చిన ధనముతో సంసారాన్ని నడుపుతూ ఉండేవాడు. అయినను ఈ ధనము చాలక అతడు ఎన్నో వ్యాపారాలు చేశాడు. ఆ ధనము కూడా సరిపోలేదు, ఎందుకంటే అత్యాశ. ఆ తర్వాత ఇతడు దొంగతనం చేసేటువంటి వృత్తిలోకి దిగాడు. దారిలో ఎవరైనా పుణ్యాత్ములు, సాధువులు, సజ్జనులు వెళుతుంటే వాళ్ళని కొట్టడము, హింసించడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను, అదేవిధంగా ధనాన్ని లాక్కునేటువంటి వాడు. రాత్రిపూట దారి కాచేవాడు. ఎవరైనా దారిలో వెళితే వాళ్ళను కర్రలతో కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులను, ధనాన్ని బలత్కారంగా లాక్కొని వెళ్ళేటువంటి వాడు ఈ మందరుడు. ఇలా ఉంటే ఒకనాడు ఈ మందరుడు తన భార్య అయిన పుణ్యవతికి చెప్పి, నేను ఈరోజు రాత్రి ఏదో ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, నేను రాత్రికి ఇంటికి రాను, నువ్వు జాగ్రత్తగా తలుపు వేసుకో అంటే, అలాగేనండి, తొందరగా వచ్చేసేయండి అని ఈ పుణ్యవతి ఇంట్లో ఉంటుంది. ఈ మందరుడు ఒక అడవి మార్గంలో కర్ర పట్టుకొని నిల్చుకొని ఉన్నాడు. ఎవరైనా వస్తే వాళ్లను చంపి ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి సొమ్మును, ధనాన్నంతా కూడా తీసుకొని వెళ్ళాలని. దురదృష్టవశాత్తు అదే దారిలో ఒక బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడు. ఈ మందరుడు వెళ్ళి ఆ బ్రాహ్మణుని తలపగల కొట్టి అతడి దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా లాక్కుంటూ ఉంటే ఆ బ్రాహ్మణుడు అరుస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఒక వేటగాడు, ఒక కిరాతకుడు వస్తాడన్నమాట. ఈ బ్రాహ్మణుణ్ణి చంపి ఈ మందరుడు ధనం తీసుకుని వెళుతూ ఉంటే ఆ వేటగాడు, ఆ కిరాతకుడు ఈ మందరుణ్ణి చంపి వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని ఈ వేటగాడు పారిపోతాడన్నమాట. పారిపోతూ ఉంటే ఇంతలో అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక పెద్ద పులి ఉంది. ఆ పులి చూస్తుంది, ఎవరో ఇక్కడ పారిపోతూ ఉన్నారు, వాళ్ళను చంపి వాళ్ళ మాంసం తినవచ్చు అని
ఆ పులి వచ్చి ఈ వేటగాని మీద దూకింది. తన పంజాతో ఆ వేటగాడిని చంపడానికి ప్రయత్నిస్తోంది ఈ పులి. ఈ వేటగాడు తన నడుములో ఉన్నటువంటి బాకును తీసుకొని ఆ పులిని పొడిచి పొడిచి చంపాడు. పులి చనిపోయింది. అంతలో పులి కొట్టినటువంటి దెబ్బలకు ఈ వేటగాడు కూడా మరణించాడు. అంటే ఈ నలుగురు కూడా ఒకే సమయానికి ఒకే చోట మరణిస్తారన్నమాట. బ్రాహ్మణుడు, అదేవిధంగా మందరుడు, ఈ వేటగాడు, పులి నలుగురు మరణించిన తర్వాత యమలోకానికి వెళతారు. యమలోకానికి వెళ్ళగానే యమధర్మరాజు ఈ నలుగురికి కూడా శిక్షలు వేస్తాడన్నమాట. యమదూతలు కొరడాలు తీసుకొని వచ్చి ఈ నలుగురిని కొడుతూ ఉంటే వాళ్ళు రక్తము కక్కుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నలుగురిని కూడా యమదూతలు యమలోకంలో శిక్షలు విధించి హింసిస్తూ ఉంటారన్నమాట. భర్త మరణించిన తర్వాత ఈ పుణ్యవతి చాలా దుఃఖించి ఇక చేయునది లేక ప్రతినిత్యము శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తూ శ్రీమన్నారాయణుని నామాన్ని జపిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ప్రతినిత్యము ఉదయము సాయంత్రము శ్రీమన్నారాయణునికి షోడశోపచార పూజ చేసి ఎవరైనా అతిథులు వస్తే వాళ్లకు భోజనం పెడుతూ తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని దాన ధర్మములు చేస్తూ ప్రతినిత్యము కూడా ఆ భగవంతుడి యొక్క చింతనలోనే కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉంటే ఒకనాడు కార్తీక మాసంలో ఒక ఋషి వీళ్ళింటి దగ్గరికి వస్తాడన్నమాట. ఆ ఋషిని చూడగానే ఈ పుణ్యవతికి చాలా సంతోషమైనది. ఎవరో మహర్షి మా ఇంటి దగ్గరకు వచ్చాడని ఆయనకు నమస్కారం చేసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అప్పుడు ఆ ఋషీశ్వరుడు, ఓ పుణ్యాత్మురాలా, ఎవరు నీవు? స్వామి, నా పేరు పుణ్యవతి. నాకు భర్త కానీ బిడ్డలు కానీ లేరు. ఎవ్వరూ కూడా నన్ను ఉద్ధరించువారు లేరు. నేను ప్రతినిత్యము శ్రీమన్నారాయణుడినే పూజిస్తూ ఉన్నాను. ఆ శ్రీమన్నారాయణుడి నామజపం చేసుకుంటూ ఉన్నాను. నాకు సద్గతులు కలగాలంటే ఏం చేయాలి? నేను పుణ్యలోకానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? దయచేసి నాకు మోక్ష మార్గాన్ని చూపించండి అని ఆ ఋషి పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది ఈ పుణ్యవతి. అప్పుడు ఆ ఋషీశ్వరుడు చెబుతాడన్నమాట, ఓ అమ్మాయి, రేపు కార్తీక పౌర్ణమి. రేపు నీవు విష్ణు దేవాలయము దగ్గరికి రా. అక్కడ దీపారాధన చేయి. దీపారాధన చేసిన పిమ్మట నేను పురాణాన్ని చదువుతాను. ఆ పురాణాన్ని విను, నీకు సద్గతి లభించును అని చెప్పగానే ఎంతో సంతోషపడి, తప్పకుండా వస్తాను స్వామి. నీవు వచ్చినప్పుడు ఒక ప్రమిదను, ఒత్తెను, నూనెను తీసుకొని రమ్ము. అక్కడ దీపాలము వెలిగించి భగవంతుడికి నమస్కరించి ఆ తర్వాత నీవు పురాణము వినవలెను. తప్పకుండా వస్తాను స్వామి అని చెప్పింది. ఆ తర్వాత ఆ ఋషీశ్వరుడు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. వెంటనే ఈ పుణ్యవతి తన ఇంటి దగ్గర ఉన్నటువంటి వారందరికీ చెబుతుందన్నమాట, రేపు కార్తీక పౌర్ణమి, విష్ణు దేవాలయంలో పురాణము చదువుతారు, ప్రవచనం చెబుతారు, తప్పకుండా మనం అందరము వెళదామని కనిపించిన వారందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి తన స్నేహితులతో ఆ దేవాలయం దగ్గరకు వెళ్ళి ఆ దేవాలయమునంతా శుభ్రము చేసి చక్కగా పేడ వేసి అలికి ముగ్గులు పెట్టి ఆ దేవాలయం దగ్గర చక్కగా ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో చక్కగా నూనె పోసి ఒత్తులు వేసి చక్కగా దీపాన్ని వెలిగించి శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేస్తుంది. ఆ తర్వాత ఆ ఋషీశ్వరుడు పీటపై కూర్చొని చక్కగా కార్తీక పురాణాన్ని చదివితే ఆ పురాణాన్ని మొత్తము విన్నటువంటి ఈ పుణ్యవతికి చాలా సంతోషమైంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ప్రతినిత్యము శ్రీమన్నారాయణున్నే స్మరిస్తూ ఆయన పూజలు చేస్తూ ధరిస్తోంది. కొంతకాలమైన తర్వాత ఈ పుణ్యవతికి వయసు అయిపోతుంది, ముసలిది అయిపోతుంది, చనిపోతుందన్నమాట. ఈవిడ ప్రతినిత్యము విష్ణుమూర్తినే పూజించేది, విష్ణునామ జపం చేసేది కాబట్టి ఈవిడ చనిపోగానే వైకుంఠము నుండి విష్ణుదూతలు పుష్పక విమానం తీసుకొని వస్తారు ఈవిడను వైకుంఠానికి తీసుకొని వెళ్ళడానికి. వెంటనే ఈవిడను పుష్పక విమానంలో ఎక్కించుకొని విష్ణుదూతలు విష్ణులోకానికి తీసుకొని వెళుతూ ఉంటే, స్వామి, ఎవరు మీరు? నన్ను పుష్పక విమానంలో ఎక్కించుకొని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి, ఓ పుణ్యవతి, మేము విష్ణుదూతలము, నిన్ను విష్ణులోకానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాం. నువ్వు జీవితాంతము కూడా మా ప్రభువకు శ్రీమన్నారాయణుణ్ణి పూజించావు, మా స్వామి ధ్యానం చేశావు కాబట్టి నీకు సద్గతి లభించబోతోంది. నిన్ను ఇప్పుడు మేము విష్ణులోకానికి తీసుకొని వెళతాము అంటే, అవునా? అయితే విష్ణులోకంలో చనిపోయినటువంటి నా భర్త ఉన్నాడా
అంటే అమ్మాయి, నీ భర్త పాపాత్ముడు, అతడు బ్రాహ్మణ వంశములో జన్మించిన ఏనాడు భగవంతుణ్ణి పూజించలేదు, దాన ధర్మములు చెయ్యలేదు, మద్యపానము తాగి మాంసము తిని దారిలో వెళ్ళేటువంటి ఎంతోమంది అమాయకులను చంపి వాళ్లను హింసించి ఎన్నో పాపకృత్యాలు చేశాడు. కాబట్టి నీ భర్త యమలోకంలో ఆ నరక కూపంలో పడిపోయాడు. అవునా? అయితే స్వామి, ఒకసారి నా భర్తను చూడాలని ఉంది, దయచేసి నా భర్తను చూపించండి అంటే, సరే అని వీళ్ళు మార్గమధ్యంలో వెళుతూ పుష్పక విమానంలో నరకకూపంలో ఉన్నటువంటి ఆ మందరుడిని చూపిస్తారన్నమాట. ఆ పుణ్యవతి తన భర్తను చూసి చాలా బాధపడుతుంది. తన భర్త ఆ యమలోకంలో కొరడాలతో దెబ్బలు తింటూ ఉంటే ఆవిడకు కాస్త బాధ కలిగింది. ఓ విష్ణుదూతలారా, అక్కడున్నవాడు నా భర్త, అతడితో పాటు ఇంకా 3 అక్కడ బంధించబడి ఉన్నారే, వారెవ్వరు అంటే, అమ్మా, నీ భర్త పక్కన ఉన్నటువంటి వాడు కూడా బ్రాహ్మణుడే. అతడు తన స్నేహితుణ్ణి మోసము చేసి ధనము తీసుకొని వెళుతుండగా అతన్ని నీ భర్త హత్య చేసి ధనము తీసుకుని వెళుతూ ఉండగా ఆ పక్కనే ఉన్నటువంటి వాడు కిరాతకుడు. వీడు పూర్వము కన్యాకుబ్జ దేశంలో ఒక బ్రాహ్మణుడి ఇంట జన్మించాడు. అతడు ద్వాదశి నాడు కూడా మద్య మాంసాలని స్వీకరించి తలకు తైలము లేపనం చేసుకొని భగవంతుణ్ణి పూజించక ఎన్నో పాపాలు చేసి పూర్వజన్మ దోషము చేత యమలోకంలో ఎన్నో శిక్షలు అనుభవించి కిరాతకుడిగా జన్మించాడు. ఈ జన్మలో అయినా సద్బుద్ధి కలిగి ఉండక నీ భర్తను చంపి నీ భర్త ధనము తీసుకొని వెళుతూ ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి వాడు వ్యాఘ్రము అంటే పులి. ఆ పులి ఆ కిరాతకుడిని చంపి తాను కూడా చనిపోయింది. కాబట్టి ఈ 4 కూడా యమలోకంలో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అరెరే పాపము, వీళ్ళ 4కి సద్గతులు లభించవా అంటే, అమ్మా, వారికి సద్గతులు లభించాలన్నా, వాళ్ళు కూడా నీతో పాటు విష్ణులోకానికి రావాలన్నా నువ్వు కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని వారికి దారబోస్తే వాళ్ళు కూడా నీతో పాటే విష్ణులోకానికి వస్తారు అని విష్ణుదూతలు చెప్పగానే ఆవిడ, తప్పకుండా నేను కార్తీక పౌర్ణమి నాడు విష్ణు దేవాలయంలో దీపారాధన చేసినటువంటి పుణ్యాన్ని ఈ 4కి దారబోస్తూ ఉన్నాను అని చెప్పగానే ఆ విష్ణుదూతలు చక్కగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, కార్తీక పౌర్ణమి నాడు విష్ణు దేవాలయంలో దీపారాధన చేసినటువంటి పుణ్యాన్ని ఈ పుణ్యవతి వారికి దారబోసింది, కాబట్టి వారి పాపములన్నీ కూడా తొలగిపోయినాయి, వారిని కూడా మాతో పాటు పంపించండి అనగానే యమధర్మరాజు అంగీకరించి సరే అన్నాడు. ఆ 4 కూడా ఈ పుణ్యవతి తనతో పాటు తీసుకొని విష్ణులోకానికి చేరుకునింది. కాబట్టి ఓ జనక మహారాజా, వింటివి కదా, కార్తీక పౌర్ణమి నాడు ఒక్క దీపారాధన చేసినటువంటి ఫలితము చేత ఈ 4కి కూడా నరకం నుండి విముక్తి కలిగి వారలు కూడా పుణ్యలోకమునకు చేరుకున్నారు. కార్తీక మాసములో దీపారాధన చేసిన, పురాణము విన్న, భగవంతుణ్ణి పూజించిన, దానము చేసిన, ఏ చిన్న పని చేసినా కూడా 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పి 11వ అధ్యాయము 11వ నాటి యొక్క పుణ్యకథా శ్రవణాన్ని ముగించాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.